బ్రేకింగ్ న్యూస్. ఏపీ వాలంటీర్లకు షాక్ ఇచ్చింది ప్రభుత్వం. వాలంటీర్ వ్యవస్థ ఇప్పుడు మనుగడలో లేదు. 2023 ఆగస్టు మంత్ నుంచే వాలంటీర్ వ్యవస్థ రద్దయింది అని మంత్రి బాల వీరాంజనేయ స్వామి చెప్తున్నారు. శాసన మండలి ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను రెన్యువల్ చేయలేదు అని మంత్రి చెబుతున్నారు. గత ప్రభుత్వ చర్యల వల్ల వాలంటీర్ వ్యవస్థ మనుగడలో లేకుండా పోయిందని చెప్తున్నారు. లేని ఉద్యోగాలకు వేతనాలు ఎలా చెల్లించాలి అని మంత్రి బాల వీరాంజనేయ స్వామి ప్రశ్నిస్తున్నారు. వాలంటీర్లు విధుల్లో ఉంటే కొనసాగించే వాళ్ళం, కానీ వాలంటీర్లు విధుల్లో లేరు అని చెప్తున్నారు. 2023 ఆగస్టు నుంచే వాలంటీర్ వ్యవస్థ ఉనికిలో లేదు అని మంత్రి బాల వీరాంజనేయ స్వామి చెప్తున్నారు. ఎన్నికలకు ముందు వైసీపీ వాలంటీర్లతో రాజీనామాలు చేయించింది అని మంత్రి బాల వీరాంజనేయ స్వామి చెప్తున్నారు. ప్రభుత్వం వాలంటీర్లను మోసం చేసింది అని ఇటు బొత్స సత్యనారాయణ చెబుతున్నారు. ఒకసారి వాలంటీర్ వ్యవస్థ ఉనికి గురించి మంత్రి బాల వీరాంజనేయ స్వామి ఏం మాట్లాడారో చూద్దాం. సచివాలయాలకు సంబంధించి అధ్యక్ష వాళ్ళ జీవోలు తీసుకురావడం జరిగింది అధ్యక్ష. 2023 సెప్టెంబర్ వాళ్ళు జీవో ఇవ్వలేదు అధ్యక్ష. 29/9/22 ఇచ్చిన జీవో ప్రకారం 15/8/22 నుంచి 14/8/23 వరకు గ్రామ వార్డు సచివాలయాలుగా ఉన్నటువంటి వాలంటీర్లు రెన్యువల్ చేసుకుంటూ ఇచ్చారు అధ్యక్ష. ఆ తర్వాత వాళ్ళు మొన్న దిగిపోయేంత వరకు వాళ్ళకు సంబంధించినటువంటి జీవోలు ఇవ్వలేదు అధ్యక్ష. నేను మిమ్మల్ని అడుగుతాను అధ్యక్ష ఆ తర్వాత వాళ్ళు పదవుల్లో ఉన్నారా లేదా అధ్యక్ష? జీవో ఇవ్వలేదు, రెన్యువల్ చేయలేదు, లేని వాళ్ళని రాజీనామా చేయించారు. అంటే ఇది ఒక ఫేక్ ప్రపంచం అధ్యక్ష. లేని వాళ్ళ చేత రాజీనామాలు చేయించారు, లేని వాళ్ళ చేత ఎలక్షన్ కోడ్ అన్నారు. ఎలా చేస్తారు అధ్యక్ష? ఇది ప్రజలను తప్పుదోవ పట్టించారు, వాళ్ళ నమ్ముకున్నటువంటి కార్యకర్తలను తప్పుదోవ పట్టించారు, ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించారు. మాకు కూడా తెలియదు అధ్యక్ష. వారు చెప్పినట్లుగా మేము రెన్యువల్ చేద్దాం అనుకున్నాం అధ్యక్ష. మా ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ తీసుకొద్దామని చెప్పారు అధ్యక్ష. తీసుకొచ్చి చూస్తే అధ్యక్ష ఇవి మాకు వచ్చినటువంటిది వాళ్ళు ఉద్యోగాల్లో లేరని, అటువంటి వాళ్ళని కొనసాగించలేమని చెప్పేసి మేము చెప్పడం జరిగింది అధ్యక్ష. సర్వీస్లో లేకుండానే వారి చేత రాజీనామాలే ఫేక్ ఆట. వాలంటీర్ సేవలో సాంకేతిక కారణాల వల్ల వాళ్ళని మేము కొనసాగించలేని పరిస్థితి అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు అయినప్పటికీ కూడాను పరిశీలించండి, ఏమైనా అవకాశాలు ఉంటాయో చూడమన్నారు అధ్యక్ష. ఇంకో విచిత్రం ఏంటంటే అధ్యక్ష, వాళ్ళు ఉద్యోగాల్లో లేరు, అయినప్పటికీ కూడా మే వరకు జీతాలు చెల్లించారు. ఎలా సాధ్యమైంది అధ్యక్ష? ఇది ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్త పరిస్థితి. ఇదొక సాక్ష్యం అధ్యక్ష. స్టేట్ గా సభ్యులు 2 ప్రశ్న అడిగారు అధ్యక్ష. ఒకటి, వాలంటీర్ వ్యవస్థని మీరు కొనసాగిస్తారా లేదా? మీరు ఎన్నికల్లో కొనసాగిస్తారా లేదా? ఏం సార్ ఇది? కూర్చోండి అడగలేదు. ఏ సాంప్రదాయం? దయచేసి ఒప్పుకున్నారు కదా, చెప్పండి కొనసాగిస్తారా లేదా? మా సభ్యులు అడిగిన ప్రశ్న ఏంటి అధ్యక్ష? వాలంటరీ వ్యవస్థ కొనసాగిస్తారా లేదా? ఎన్నికలు వెళ్ళినప్పుడు మీరు వచ్చి 5,000 రూపాయలు కాదు, వాళ్ళకి 10,000 రూపాయలు గౌరవ వృత్తి ఇస్తారని చెప్పి వేతనం ఇస్తారని చెప్పారు. అది ఇస్తున్నారా లేదా? ఈ రెండు కొనసాగిస్తే కొనసాగిస్తాం, లేకపోతే లేదు. ఇందాక గౌరవ మంత్రి గారు ఏం చెప్పారు? అసలు వ్యవస్థ లేదన్నారు. వ్యవస్థ లేకపోవడం ఏంటి అధ్యక్ష? వ్యవస్థ వచ్చి ఉంది, కాకపోతే ఆ రెన్యువల్ లోకేష్ గారు ఇంకా సమయం ఉంది, ఇంకా చాలా తెలుసుకోవాలి. తొందర ఎందుకు? వ్యవస్థ అనేది వాళ్ళు మంత్రులు ఇప్పుడు మంత్రులు ఒకసారి వ్యవస్థ వచ్చేప్పటికి క్యాండిడేట్తో ఒక ఎన్నికల సమయం వచ్చింది కాబట్టి ఆ 2-3 నెలల్లో దానికి కొనసాగించడానికి వచ్చి ఉత్తర్వులు ఇవ్వలేకపోతే ఇవ్వలేకపోవచ్చు. ఇప్పుడు మీరు వచ్చి ఇవ్వచ్చు కదా, దాన్ని బ్యాక్డేట్ ఇవ్వచ్చు కదా. ఇవ్వకూడదు ఎక్కడుంది? బ్యాక్డేట్ ఇవ్వకూడదు రూల్ ఎక్కడుంది? చట్టం అంతే కదా, దాన్ని చేయొచ్చు కదా. నేను అంతకు వెళ్ళను. డైరెక్ట్ గా కొనసాగిస్తారా లేదా? కొనసాగించి నేను ఎన్నికలు ఇచ్చే 10,000 రూపాయలు ఇస్తారా లేదా? ఆ 2 మాటలు చెప్పండి సార్. అధ్యక్ష, ఎల్ఓపి గారు సీనియర్ అండి. వారికి ముందు నేను చెప్పాను, మళ్ళీ అది అడిగారు.
కొనసాగిస్తారు లేదన్నారు. మేము కొనసాగిస్తామని మేము చెప్పిన మాట వాస్తవం అధ్యక్ష. లేని ఒకటి పిల్లోడికి ఏం పేరు పెట్టారు, లేని పిల్లోడికి ఏం పెడతారు? వ్యవస్థ అంటావా? వ్యవస్థ ఉంది, కానీ మీరు జీవో ఎందుకు ఇవ్వలేదు? మీకు వాళ్ళ మీద ప్రేమ ఉంటే 2023 సెప్టెంబర్ మీరు ఎందుకు జీవో ఇవ్వలేదు? ఏపీ వాలంటీర్ వ్యవస్థ అసలు ఉనికిలోనే లేదు. ఉనికి లేని వ్యవస్థను ఇప్పుడు ఎలా కొనసాగించాలి అని మంత్రి బాల వీరాంజనేయ స్వామి అంటూ ఉన్నారు. ఆగస్టు 2023లోనే ఈ వ్యవస్థ ముగిసిపోయింది అని చెప్తున్నారు. ఒకవేళ 2023 ఆగస్టులో ఆ వ్యవస్థను కొనసాగిస్తూ జీవో జారీ చేసి ఉంటే గత ప్రభుత్వం మేము ఇప్పుడు కొనసాగించి ఉండేవాళ్ళం. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2023 ఆగస్టు తర్వాత ఈ వ్యవస్థను కొనసాగించలేదు. కానీ జీతాలు మాత్రం చెల్లించాం, మే నెల వరకు జీతాలు మాత్రం చెల్లించామని చెప్తున్నారు. అందుకే ఉనికిలో లేని ఈ వ్యవస్థను ఎలా కొనసాగించాలి అని ఉగాది సమయంలో చంద్రబాబు నాయుడు కూడా హామీ ఇచ్చారు. వాలంటీర్లకు 10,000 రూపాయలు పెంచుతాం శాలరీని, అలాగే వాళ్ళకి ఉద్యోగ భద్రతను కల్పిస్తాము, వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం 2023 ఆగస్టు తర్వాత ఆ వ్యవస్థను గత వైసీపీనే కొనసాగించలేదు. ఒకవేళ కొనసాగించి ఉన్నట్లయితే ఇప్పుడు ఉనికిలో ఉంటే మేము కొనసాగించి ఉండేవాళ్ళమని మంత్రి బాల వీరాంజనేయ స్వామి చెప్తున్నారు. మా ప్రతినిధి కృష్ణమోహన్తో మాట్లాడదాం. కృష్ణమోహన్, ఏంటి ఇప్పుడు ఇది టెక్నికల్ అంశం మీద ఆధారపడి ఉందా, లేకపోతే ప్రభుత్వ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉందా? ఇక వాలంటీర్ వ్యవస్థ లేనట్టేనా? రోహిత్, మొత్తం మీద అయితే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఏదైతే బొత్స సత్యనారాయణ ఆ మండలిలో అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ మంత్రి గోల బాల వీరాంజనేయ స్వామి చెప్పినట్టు అసలు ఈ దాదాపుగా 2023లో మీరు ఎందుకు దాన్ని జీవోని తిరిగి పునరుద్ధరించలేదు? అటువంటప్పుడు అసలు ఆ వ్యవస్థ మీద వాళ్ళ మీద మీకు నమ్మకం లేదు, ప్రేమ లేదు, వారు ఊరికనే మీరు వాళ్ళని వాడుకుని వదిలేశారు అనేది బాల వీరాంజనేయ స్వామి చెప్పే సమాధానం. అంటే దీంట్లో చాలా క్లియర్ గా చెప్తున్నారు. అయితే ఇదే ప్రశ్నకు మే నెలలో అంటే ఉగాది తర్వాత మే నెలలో మేము జీతాలు కూడా ఇచ్చామని చెప్పి బొత్స సత్యనారాయణ చెప్పినప్పుడు అయితే ఈ సందర్భంలో ఒక ఇష్యూ అయితే నడుస్తోంది. ఒకటి, తెలుగుదేశం పార్టీ సంబంధించిన అధినేత ముఖ్యమంత్రి క్లియర్ గా ఎన్నికల సమయంలో వీళ్ళకి 10,000 రూపాయల జీతాన్ని పెంచుతాం, వాళ్ళ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పిన పరిస్థితుల్లో ఇప్పుడు మంత్రి సభలో అంటే మండలి సాక్షిగా ఆయన చెప్పిన పరిస్థితులు చూస్తే ఇక వాలంటీర్ వ్యవస్థ కొనసాగదేమో అన్న ఒక చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ వ్యవహారంలో అక్కడ ఉన్న టెక్నికల్ గా జరిగిన ఒక గవర్నమెంట్ లో టెక్నికల్ గా జరిగిన పొరపాటు ఏదైతే ఉందో 2022-23 సంబంధించిన తర్వాత ఎందుకు మీరు దాన్ని ఎక్స్టెన్షన్ చేయలేదు ఆ జీవోను అనేది బాల వీరాంజనేయ స్వామి ఒక లీగల్ గా మాట్లాడుతున్నారు. సో అటువంటి టైం ఆ సందర్భంలో టెక్నికల్ గా జరిగిన మేము జీవో ఇవ్వలేకపోయినప్పటికీ కూడా కానీ మేము జలకి మే నెలలో జీతాలు అయితే చెల్లింపు చేశామనేది వైసీపీ నేతలు చెప్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడు మనం కానీ చూసుకుంటే రోహిత్, బేసికల్ గా ఇప్పుడు టెక్నికల్ అంశంలో కానీ మనం ఒకసారి కానీ చూసుకుంటే ఇక జీవో లాస్ట్ టైమే రాలేదు కాబట్టి ప్రభుత్వం ఏదైనా దయచేసి ప్రభుత్వం కొనసాగించాలనుకుంటే కొనసాగించే పద్ధతి కనబడుతుంది. లేదు అనుకుంటే మాత్రం ఇంకా వాలంటీర్ వ్యవస్థని క్లోజ్ చేసే పరిస్థితి కనబడుతుంది. దీనికి కూడా కారణం ఏంటంటే ఇదే మండలిలో పయ్యవల కేశవులు కూడా ఒక సబ్జెక్ట్ మీద ఎమ్మెల్సీ మాధవరావు అడిగిన ఆ క్వశ్చన్ కు ఆన్సర్ ఇస్తూ చాలా క్లియర్ గా ఆయన ఒక మాట చెప్పారు. వస్తున్న రాబడి కంటే కూడా ఎక్కువ శాతం ఉద్యోగస్తుల ఖర్చులకు, ఉద్యోగస్తుల జీతాలకు, చెల్లింపులకి ఎక్కువ శాతం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి గతంలోనూ ఉండింది, ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. ఇది అందరూ అర్థం చేసుకోవాలి. ఉద్యోగుల పెంపులు అంటే దీన్ని బట్టి చూస్తే ఉద్యోగస్తుల ఖర్చులు ఖర్చులు కానీ ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ ఉనికిలో ఉంటే కొనసాగించి ఉండే వాళ్ళము అని చెప్తున్నారు. సో 2023 తర్వాత వైసీపీ ఎందుకు ఆ వ్యవస్థను కొనసాగించలేదు? ఇప్పుడు ఉనికిలో లేని వ్యవస్థను ఎలా కొనసాగిస్తామని బాల వీరాంజనేయులు ప్రశ్నిస్తున్నారు. దీనికి వైసీపీ నేతల సమాధానం ఏంటి? వైసీపీ నేతలు అదే చెప్తున్నారు కదా, 2023 తర్వాత మేము కొనసాగించకపోతే మేము ఎందుకు జీతాలు ఇస్తాం, మే నెలలో మేము ఎందుకు జీతాలు ఇస్తాం, జీతాలు చెల్లించాం కదా అనేది వాళ్ళ వాదన. అక్కడ ఎన్నికల సమయంలో కొంత దీంట్లో మిస్ అయ్యమన్న పరిస్థితి ఉన్నా జీతాలు కూడా వాళ్ళకి చెల్లించాం కదా, జీతాలు చెల్లించినప్పుడు కదా మేము వాళ్ళని వాడుకొని వదిలేసామని మీరు అడగాలి. మీరు జీతాలు చెల్లించామంటే వాళ్ళు కొనసాగిస్తున్నట్టే కదా. టెక్నికల్ గా మీరు అదే అంటున్నారు, ఉనికిలో లేని వ్యవస్థకు జీతాలు కూడా చెల్లించారు, ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేశారు అని అంటున్నారు. సో ఏం జరుగుతుంది అసలు, ఎలా చూడాలి దీన్ని?
అంటే బేసిక్ గా ఇక ప్రభుత్వం ఇక్కడ అర్థమవుతుంది ఒకటి క్లారిటీగా వరుసగా 2-3 రోజుల నుంచి జరుగుతున్న వ్యవస్థలో కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు, మండలిలో కావచ్చు జరుగుతున్న కొంత ఇంపార్టెంట్ థింగ్స్ చూస్తే అనవసరమైన ఖర్చులకి ప్రభుత్వం పోకూడదు, చేయకూడదు అనే ఒక దిశకి వచ్చినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఫైనాన్షియల్ కి సంబంధించి ఆర్థిక శాఖ మంత్రి మాటలను బట్టి కావచ్చు, లేకపోతే ఇతర సంబంధించి కూడా పిఆర్సీలు అంటున్నారు, ఇంకో సబ్జెక్ట్ అంటున్నారు. ఇవన్నీ కూడా గతంలో హామీలు ఇచ్చాం, కానీ అక్కడ లెక్కలు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఆ లెక్కలు ఇప్పుడు తిరిగి చెల్లించే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. ప్రభుత్వం ఆదాయానికి వచ్చే ఆదాయం కంటే కూడా జీతాలకే ఎక్కువ పర్సెంటేజ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది అనేది ఆర్థిక వ్యవస్థ నుంచి వస్తున్న నేపథ్యంలోనే, అదే సందర్భంలో దాని తర్వాత క్వశ్చన్ గా వచ్చిన ఈ క్వశ్చన్ కి అక్కడున్న మంత్రి వీరాంజనేయ స్వామి కూడా 2023లో మీరు జివో కూడా అంత పేముంటే జివోని పునరుద్ధరించాల్సింది అన్న సందర్భంలో మే నెలలో జీతాలు ఇచ్చాము మేము, అంటే దాన్ని కొనసాగాలి అనుకున్నాడు కదా. అయినా మీరు హామీ ఇచ్చారు కదా, మీరు ఈ వాలంటీర్ వ్యవస్థను మేము కొనసాగిస్తామని చెప్పాం, 10,000 జీతం పెంచి ఇస్తున్నాం, మీరు 5,500 6,000 రూపాయలు ఇచ్చారు, 10,000 రూపాయల జీతం పెంచి మేము ఇస్తామని చెప్పారు కదా. మీరు దాన్ని మేము కట్టుబడి చెప్పాలి అనేది ఇప్పుడు వాదన. అయితే ఇప్పుడు వైసీపీ ఏమన్నా పోరాటం చేస్తుందా వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలనో పునరుద్ధరించాలనో మాట నిలబెట్టుకోవాలనో పోరాటం చేసే అవకాశం ఏమన్నా ఉందా? డెఫినెట్ గా వాలంటీర్ వ్యవస్థని మరి ఎవరైతే వైసీపీ స్టార్ట్ చేసిందో మరి వాళ్ళ కోసం వీళ్ళు ఏదైనా పోరాటం చేస్తారా? వ్యవస్థని వాడుకుంటామని చెప్పి 10,000 రూపాయలు మేము చెల్లిస్తామని చెప్పిన తర్వాత ఇది అఫీషియల్ గా ఏ విధంగా టర్న్ తీసుకోబోతుంది? అసెంబ్లీలో ఇది ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ కాబట్టి ముఖ్యమంత్రికి తెలిసి ఈ డిస్కషన్ జరిగిందా, లేదు ముఖ్యమంత్రి వ్యవహారం మీద ఏమన్నా వివరణ ఇస్తారా? ఈ రోజు రేపు 2 రోజులు అసెంబ్లీలో 22 దాకా అసెంబ్లీ ఉంది కాబట్టి సో అటువంటి సందర్భాలు ఏవైనా ఉంటాయా అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది రోహిత్. కానీ వాలంటీర్ల వ్యవహారం మాత్రం కొంత గత ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను 2023 ఆగస్టు తర్వాత జీవోను కొనసాగించినా లేకపోతే ఆ వ్యవస్థకు చట్టబద్ధత కల్పించినా ఇబ్బంది లేకుండా ఉండేది, రైట్? యా, డెఫినెట్ గా అది కొనసాగిండే పరిస్థితి అయితే ఉంది. అక్కడ ఆ జీవోని వాళ్ళు సంతకం పెట్టలేకపోవడం ఒక ల్యాప్సెస్ అయితే, ఇప్పుడు ప్రభుత్వం వచ్చే ముందు హామీ ఇచ్చింది టీడీపీ వాలంటీర్ వ్యవస్థను మేము తిరిగి కొనసాగిస్తాం. అట్ ద సేమ్ టైం వాళ్ళు చాలా మంది కూడా రిజైన్ చేశారు. రిజైన్ చేసిన వాళ్ళని కూడా తీసుకుంటామని చెప్పి కూడా చెప్పిన పరిస్థితుల్లో అక్కడ కూడా ఒక క్లారిటీ లేదు. వాలంటీర్ వ్యవస్థలో వాలంటీర్లు ఈ మధ్య కాలంలో విజయవాడలో జరిగిన మీటింగ్ లో కూడా మమ్మల్ని గాల్లో పెట్టారు, మమ్మల్ని వాడుకుంటామన్నారు. అలాగే తెలుగుదేశం గవర్నమెంట్ కూడా అప్పట్లో మమ్మల్ని కూడా వాడుకునే ప్రయత్నం చేస్తుంది. మేము కొంత సహకరించిన పరిస్థితి ఉంది. ఇప్పుడు అటు ఇటు కాకుండా గాల్లో ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. మమ్మల్ని ఏంటి, మా పొజిషన్ ఏంటి అనేది వాలంటీర్ వ్యవస్థ అయితే ఉంది. అయితే ఒకటి మాత్రం కొంత అర్థమవుతున్న పరిస్థితి మాత్రం వాలంటీర్ వ్యవస్థకి ఇంకా మంగళం పాడే పరిస్థితి ఉండవచ్చు అనే అర్థం అయితే చాలా క్లారిటీగా అర్థమవుతుంది. రైట్ కృష్ణమోహన్, వాలంటీర్లకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వాలంటీర్ వ్యవస్థ ఇప్పుడు మనుగడలో లేదు అని మంత్రి బాల వీరాంజనేయ స్వామి చెప్తున్నారు. శాసన మండలి ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను రెన్యువల్ చేయలేదు, 2023 ఆగస్టుతోనే వాలంటీర్ వ్యవస్థ ముగిసిపోయింది అని మంత్రి చెప్తున్నారు. గత ప్రభుత్వాల చర్యల వల్ల వాలంటీర్ వ్యవస్థ మనుగడ లేకుండా పోయిందని చెప్తున్నారు. లేని ఉద్యోగాలకు వేతనాలు ఎలా చెల్లించాలి అని మంత్రి ప్రశ్నిస్తున్నారు. వాలంటీర్లు విధుల్లో ఉంటే కొనసాగించే వాళ్ళం, 2023 ఆగస్టు నుంచి వాలంటీర్ వ్యవస్థ ఉనికిలో లేదు,